భారతీయ సాంప్రదాయం సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా మందికి పాత బంగారం కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఏది ఎక్కువ లాభదాయకం? ఈ పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి చేసుకోవాలా, లేదా పాత బంగారాన్ని అమ్మి నగదు పొందాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ సాంప్రదాయం సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా మందికి పాత బంగారం ఉంది. ఈ పరిస్థితిలో ఏది ఎక్కువ లాభదాయకం? ఈ పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి చేసుకోవాలా, లేదా పాత బంగారాన్ని అమ్మి నగదు పొందాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. మీరు పాత బంగారాన్ని మార్పిడి చేయబోతున్నారా, లేదా అమ్మబోతున్నారా? మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది బంగారం నాణ్యతను తనిఖీ చేయడం. మీరు ఇటీవల సంవత్సరాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటే దానికి హాల్ మార్క్ ఉంటుందా? పాత బంగారం విషయంలో అలా కాదు. ఈ సందర్భంలో మీ వద్ద ఉన్న బంగారానికి హాల్ మార్క్ ఉంటే వారు దాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. దానికి హాల్ మార్క్ లేకపోతే వారు కొంచెం తక్కువ చెల్లిస్తారు. దీంతో మీరు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణంలో మీరు పాత బంగారాన్ని నగదుగా మార్చుకోవాలనుకుంటే మీకు 20% తక్కువ డబ్బు లభిస్తుంది. ఉదాహరణకు నేటి నాటికి 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం 14,680కి అమ్ముడవుతోందని అనుకుందాం. మీరు 10 గ్రాముల బంగారాన్ని నగదుగా మార్చుకుంటే మీకు 1.35 లక్షలు మాత్రమే లభిస్తాయి. అదేవిధంగా మీరు ఆ పాత 10 గ్రాముల బంగారాన్ని కొత్త బంగారంగా మార్చుకోవాలనుకుంటే మీకు 1.45 లక్షల విలువైన నగలు లభిస్తాయి. అంటే అందులో కొంత తరుగు తీయవచ్చు. అలాగే మీరు పాత బంగారం అమ్మడం, కొత్త నగలు చేయించుకోవడం లాంటివి చేస్తుంటే మీరు వెళ్ళే ప్రాంతం, షాపులను బట్టి ఉంటుంది. కొందరు ఎక్కువ తరుగు తీస్తారు, మరికొందరు తక్కువగా తీస్తారు. అదే మీరు గతంలో చేయించుకున్న నగల వ్యాపారి వద్దకు వెళ్ళి కొంత తరుగు తక్కువగా తీస్తారు. అందుకు పాత బంగారాన్ని నగదుకు కొనడం కంటే కొత్త బంగారాన్ని కొనడం కొంచెం లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.